నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా హెడ్లైన్స్ మర్చెంట్ పవర్ పాలసీ వల్లే రాష్ట్రంలో విద్యుత్ కోత ఏర్పడిందన్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు పెంచిన ఛార్జీలు తగ్గించని పక్షంలో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరిక అంతర్జిల్లా నేరస్తుల్ని అరెస్టు చేసిన పోలీసులు 11 మోటారు సైకిళ్లు స్వాధీనం జీవించి ఉన్నంతకాలం తూర్పు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానన్న మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్ నెహ్రూ ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారిస్తానని వెల్లడి పులిచింతల ప్రాజెక్టు నిర్మాణంపై అనుమానం వ్యక్తం చేసిన టీడీపీ ఎమ్మెల్యే దేవినేని ఉమా జలయజ్ఞం పేరుతో కోట్లు దండుకున్నారని ఆరోపణ పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్లోని కిమ్స్ హాస్పిటల్ సమీపంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ అగ్నికి ఆహుతయ్యింది. ట్రాన్స్ఫార్మర్పై లోడ్ అధికమవడంతో ఈ ఉదయం 5:30 గంటల సమయంలో ట్రాన్స్ఫార్మర్ నుండి మంటలు పెద్ద ఎత్తున వ్యాపించాయి. సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని విద్యుత్ సరఫరా నిలిపివేశారు. అనంతరం ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. అంతర్జిల్లా మోటార్ సైకిళ్ల నేరస్తుడిని అదుపులోకి తీసుకుని 11 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నామని వెస్ట్ జోన్ ఏసీపీ హరికృష్ణ పేర్కొన్నారు. పార్కింగ్ ప్రదేశాలలో నిలిపి ఉంచిన మోటార్ సైకిళ్లను నిందితుడు చోరీ చేసినట్లు ఆయన తెలియజేశారు. చెడు వ్యసనాలకు బానిసై దొంగతనాలకు అలవాటు పడినట్లు ఏసీపీ తెలిపారు. వన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మోటారు సైకిళ్ల నేరస్తుడిని మీడియా ఎదుట హాజరుపరిచారు. అనంతరం ఏసీపీ హరికృష్ణ మాట్లాడుతూ భీమవరానికి చెందిన మద్దుల సురేష్ చెడు వ్యసనాలకు బానిసై దొంగగా మారాడని తెలిపారు. నిందితుడు గుడివాడలో 2, విజయవాడ సత్యనారాయణపురంలో 4, వన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరో 4 వాహనాలను పార్కింగ్ ప్రదేశంలో దొంగిలించినట్లు తెలియజేశారు. రాత్రి గస్తీ నిర్వహిస్తున్న సమయంలో నిందితుడు సురేష్ పట్టుబడ్డాడని, ఇతని వద్ద నుంచి 2,25,000 రూపాయలు విలువ చేసే 11 మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నామని అన్నారు. విజయవాడ వన్ టౌన్ పరిధిలోని ఒక 4 మోటార్ సైకిల్ మొత్తం 10 మోటార్ సైకిల్ దొంగతనం చేసి వీటిలో 6 మోటార్ సైకిల్ని మరొక పూర్ణచంద్రరావు జోజనగర్ ఏరియాలో ఆ ప్రాంతంలో ఒక ఆసామి కారు మోటార్ సైకిల్ విక్రయించాడు. ఆయన ద్వారా ఇంకొక 4 మోటార్ సైకిల్ని రకరకాల స్పేర్ పార్ట్స్ కింద రిమూవ్ చేసి వాటిని డిఫరెంట్ బికాజ్ ఇది హ్యాపెన్ టు బి వన్ ఆఫ్ ది మెకానిక్, అందువల్ల మెకానిక్ అయి ఉండటం వల్ల అవన్నీ విడిభాగాల కింద విక్రయించి అమ్మేశాడు. అయితే ఈ 13వ తారీఖు సాయంత్రం ఇంకొక మోటార్ సైకిల్ని దొంగతనం చేసుకొని వస్తున్న క్రమంలో మన బీట్ కానిస్టేబుల్స్, మన పోలీస్ ఫోర్స్ దాన్ని ఐడెంటిఫై చేసి అనుమానం వచ్చి మన ఆఫీసర్స్ కూడా దాన్ని ఇంటర్ఫేర్ అయ్యి దాన్ని దర్యాప్తు చేస్తే ఒక మోటార్ సైకిల్ కూడా దొరికింది. నిందితునితో పాటు దొంగ సామానులు కొనుగోలు చేస్తున్న మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని ఏసీబీ హరికృష్ణ తెలియజేశారు. మర్చెంట్ పవర్ పాలసీ వల్లనే రాష్ట్రంలో విద్యుత్ కొరత ఏర్పడిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ తప్పుడు విధానాల వల్ల విద్యుత్ కొనుగోలు చేయవలసిన పరిస్థితి ఏర్పడిందని ఆయన అభిప్రాయపడ్డారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు ఉపసంహరించుకోని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని రాఘవులు హెచ్చరించారు. సిపిఎం ఆధ్వర్యంలో విద్యుత్ సంస్కరణలు, ప్రజలపై భారాలు అనే అంశంపై సదస్సు జరిగింది. మాంటేశ్వరి కళాశాల ఆడిటోరియంలో జరిగిన ఈ సదస్సులో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మర్చెంట్ పవర్ పాలసీ వల్ల గడిచిన 5 ఏళ్లుగా ఒక్క పవర్ ప్రాజెక్టు కూడా రాష్ట్రంలో రాలేదని అన్నారు. వచ్చినా ఉత్పత్తి చేసిన ఉత్పత్తిని ఇక్కడ కాకుండా పొరుగు రాష్ట్రాల్లో విక్రయించుకుంటున్నాయని అన్నారు.
దీనివల్ల రాష్ట్రంలో విద్యుత్ కొరత ఏర్పడుతోందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం అనుసరించిన తప్పుడు విధానాల వల్లనే విద్యుత్తు కొనుగోలు చేయాల్సి వచ్చిందని రాఘవులు విమర్శించారు. పెట్టుబడిదారులకు, కంపెనీలకు లాభదాయకంగా విద్యుత్తు అందిస్తున్న ప్రభుత్వం ప్రజలపై మాత్రం పెను భారాలు మోపిందని అన్నారు. గత్యంతరం లేక విద్యుత్ ఛార్జీలు పెంచామన్న ప్రభుత్వ ప్రకటన మోసపూరితమైందిగా ఆయన అభివర్ణించారు. విద్యుత్ ఛార్జీల పెంపుదల విషయంలో నేరం ప్రభుత్వం చేస్తే శిక్ష ప్రజలకు పడిందని అన్నారు. ఇప్పటికైనా విద్యుత్ ఉత్పత్తిని పెంచే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. పెంచిన ఛార్జీలు తగ్గించని పక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని రాఘవులు హెచ్చరించారు. ఈ సదస్సులో సిపిఎం నాయకులు రఘు, బాబురావు, కాశీనాథ్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల మధ్య ఘర్షణ నేపథ్యంలో 25 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేశామని ఏసీపీ హరికృష్ణ తెలిపారు. సినిమా హీరోలపై విద్యార్థుల్లో ఉన్న మితిమీరిన అభిమానమే ఘర్షణకు కారణమైందని ఆయన తెలియజేశారు. కాలేజీ యాజమాన్యం ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని ఏసీపీ తెలిపారు. ఒక కార్పొరేట్ కళాశాల విద్యార్థుల మధ్య ఘర్షణ చిలికి గాలివానలాగా మారింది. సినీ హీరోలపై విద్యార్థులు పెంచుకున్న వల్లమాలిన అభిమానం చివరకు జైలు పాలు చేసింది. నగర శివారు ప్రాంతం గొల్లపూడికి చెందిన ఒక కార్పొరేట్ కాలేజీలో ఒకరి అభిమాన హీరోను మరొకరు దూషించుకోవడంతో ఘర్షణ తలెత్తింది. ఘర్షణను సద్దుమణిగించేందుకు ప్రయత్నించిన వార్డెన్, కళాశాల సిబ్బందిపై విద్యార్థులు దాడి చేసి భయభ్రాంతులకు గురిచేయడంతో యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపు చేసి ఘర్షణకు కారణమైన 25 మంది విద్యార్థులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఒక సినిమా హీరోకి సంబంధించిన ఆడియో రిలీజ్ నేపథ్యంలో ఆ రిలీజ్ జరుగుతుంది. ఆడియో రిలీజ్ అనే సందర్భంలో ఒక 10:30 టైంలో కొంతమంది వ్యక్తులు అదే హాస్టల్లో 3వ ఫ్లోర్లో ఒక హీరోకి జిందాబాద్ చెప్పడం, వాళ్ళు గట్టిగా చెప్పగానే ఆటోమేటిక్గా ఇంకొక సంబంధించిన వేరే హీరో, వేరే సామాజిక వర్గానికి చెందిన ఇంకో హీరో, ఆయనకి మిగతా వాళ్ళు కొంతమంది గ్రూప్ చేరి వాళ్ళు జిందాబాద్ చెప్పడం, ఇట్లా కొంచెం ఫ్రిక్షన్ వాతావరణం, చిన్న ఘర్షణలాగా వాతావరణం ఏర్పడింది. తర్వాత ఆ ఫ్లోర్ ఇన్ఛార్జ్ వెళ్ళి వాళ్ళు ఏదో నచ్చజెప్పి వాళ్ళకి పంపించేయడం జరిగింది. మీరంతా వెళ్ళి రెస్ట్ చేసుకోండి, ఇప్పుడు ఈ టైంలో చదువుకోకుండా ఇట్లాంటి కరెక్ట్ కాదని నచ్చజెప్పి పంపించారట. టర్మిలా ఆఫ్టర్ ఈ క్రమంలో ఒక 1.5 hour తర్వాత అగైన్ 2 ఆ టైంలో వీళ్ళు మళ్ళీ గ్రూప్గా వీళ్ళు కూడా కలిసి బయటకు వచ్చి ఈ హాస్టల్ సంబంధించినటువంటి ఇన్ఛార్జెస్ ఉంటారు, ఫ్లోర్ ఇన్ఛార్జ్ అండ్ హాస్టల్ ఇన్ఛార్జ్, వాళ్ళంతా ఒక రూమ్లో ఉంటే వీళ్ళ రూమ్లోకి కిటికీలు అవన్నీ ఓపెన్ చేసి వెళ్ళి ఈ కాగితాలు ఇవన్నీ అందించి లోపలికి ఇసిరి వాళ్ళు భయభ్రాంతులు గురి చేసి ఒక తీవ్రమైన అలజడిని సృష్టించారు. అందులో వాళ్ళు కంగారు పడటం, బయట బోల్డ్ కూడా పెట్టుకోవడం, గేటు అది పెట్టేసేసి వెళ్ళి రూమ్ బోల్ట్. ఇప్పుడు కాసేపు ప్రకటనలో